ఇవాళ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సెంట్రల్ సమక్షంలో జరిగిన ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సమస్యలపై జరిగిన చర్చలకి యాజమాన్యం హాజరు కాలేదు. దీనివల్ల జూన్ 11న తిరిగి చర్చలు వాయిదా పడినవి. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల గేటు పాసులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఏఎల్సీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ చర్చల్లో పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షులు ఐ కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిలక శంకర్, ఆర్ఎఫ్సిఎల్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ తిప్పని రాంకి, బొల్లం సతీష్, బైరా రాకేష్, అయితే శ్రావణ్, రూపేష్, పయ్యావుల శ్రీకాంత్, మారం తిరుపతి చర్చల్లో పాల్గొన్నారు. ఈరోజు మన ఏసీఎల్ గారి సమక్షంలో ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపై చర్చించడానికి రావడం జరిగింది. గత 5వ నెల 25వ తారీఖు నాడు కూడా ఇక్కడనే చర్చలు జరిగినాయి. ఆ చర్చలు పూర్తి స్థాయిలో కాక ఈరోజు 29వ తారీఖు లోపల కార్మికులు యూనియన్ కలుపుకొని అక్కడ ఈ సమస్య ఏదైతుందో దాన్ని పరిష్కారం చేసుకొని ఈరోజు నా వద్దకు రమ్మని చెప్పని ఆ రోజు ఏసీఎల్ గారు ఆదేశాలించడం జరిగింది. దానికి భిన్నంగా ఇవల్ల ఉన్నటువంటి యాజమాన్యం అక్కడ మాట్లాడమే కాకుండా అసలు యూనియన్ తోటి కానీ కార్మికులతోటి కానీ ఎలాంటి సంప్రదింపులు కూడా చేయలేదు. ఒకవేళ సంప్రదింపు చేయమని చెప్పని మా యూనియన్ ఆధ్వర్యంలో వారికి పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా బేఖాతరు చేసి రాలేదు. ఈరోజు మీటింగ్ కానీ అటెండ్ అవుతారని చెప్పనుకుంటే ఈరోజు కావాలని వాళ్ళు ఇక్కడ ఏసీఎల్ గారి దగ్గర జరిగినటువంటి మీటింగ్ కూడా వాళ్ళు హాజరు కాలేదు. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గత కొన్ని నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమానికి స్పందించలేదు. చివరికి లీగల్గా ఇక్కడ ఉన్నటువంటి మన ఏఎల్సీ గారి దగ్గర కూడా వాళ్ళు అదే మొండిగా వివరించడం జరుగుతూ ఉంది. సరైన పద్ధతి కాదని చెప్పండి యూనియన్గా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే మళ్ళా 11/6/2024 రోజున మళ్ళీ డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపల మా యూనియన్ తోటి కానీ వర్కర్ల సమక్షంలో మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించమని చెప్పని ఆదేశాలించడం జరిగింది. దీని వెలుగులో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, కాంట్రాక్టర్, యూనియన్ ద్వారా కార్మికుల సమక్షంలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకోమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే దానికి తగ్గట్టుగా మేము సరైనటువంటి కార్యాచరణ తీసుకొని ఉద్యమానికి చేయక తప్పదని చెప్పని ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి, కాంట్రాక్టర్లకు తెలియజేస్తాం.